దానిలో ఉండేదంతా రిచువలిజం, కర్మానుష్ఠానం తప్ప మరి దేనికి అవకాశం లేదు. అలా చేసి వెళ్ళిపోయారు. పోతే మీరు చేసిందంతా వృధా పరిశ్రమ, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. జీవిత సమస్య తీరదో. ఒక శాస్త్రం లోకంలోకి వచ్చిందంటే ఏమిటి దాని డ్యూటీ? ప్రత్యక్షేణ అనుమానేన యస్త్వర్థో నావగమ్యతే ఏతం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత. నీకో కామన్ సెన్స్కు అర్థం కానిదేదో, అంటే కామన్ సెన్స్ చెప్పలేనిదేదో లోకజ్ఞానం, శాస్త్రజ్ఞానం అనగా సైంటిఫిక్ సెన్స్కు కూడా అతీతమైనదేదో, అలాంటి గొప్ప రహస్యాన్ని చెప్పటానికి రిలిజియన్ రావాలి. వేదం అనే దాని ప్లేస్ ఏమిటంటే, నీవు లోకజ్ఞానంతో పరిష్కరించుకోలేని, నీ భౌతిక శాస్త్రాలతో పరిష్కరించుకోలేని జీవిత సమస్య ఏదుందో అలాంటి జీవిత సమస్యను పరిష్కరించటానికి కదా నీవు వేదాన్ని ఆశ్రయిస్తున్నావు. అలాంటి వేదము కేవలం కర్మ చెబుతున్నదని అంటున్నారు మీరు. కేవలం కర్మానుష్ఠానమే చెప్పేలాగా అయితే పరిష్కారం ఎలా చేయగలవయ్యా నువ్వు? ఈ దేహం కాకపోతే మరొక దేహమా? ఈ లోకం కాకపోతే మరో లోకమా? ఈ జన్మ కాకపోతే మరో జన్మ? ఈ సంసారం కాకపోతే మరో సంసారాన్ని నెత్తిన పెట్టుకుంటావా? ఇది ఇహమైతే అది పరమా? సమస్య ఏం తీరిపోయింది? ఇది కాకపోతే అది వచ్చి నెత్తిన పడ్డది. రెండూ రెండే. నీకు సమస్య ఎప్పుడు తీరుతుంది? ఇహం లేదు, పరం లేదు, జన్మ లేదు, జన్మాంతరం లేదు, లోకం లేదు, లోకాంతరం లేదు, దేహం లేదు, దేహాంతరం లేదు అని అన్నింటినీ కొట్టిపారేసి వీటన్నింటి బదులున్నది నా స్వరూపమే అనేది రియలైజ్ చేస్తే అప్పుడు మోక్షం అనే పరిష్కారం ఏర్పడుతుంది. కానీ పిచ్చివాడా, నీకేనా మతిపోయిందే? ఏమి సమస్య సమస్యగా నెత్తిన పెట్టుకుని పోరింగ్ ది ఓల్డ్ వైన్ ఇంటూ న్యూ బాటిల్స్ అని ఒక సామెత. పాత సారా కొత్త సీసాలో పోశాడట. సారా సారాయే, పాతదైతేనేమి కొత్తదైతేనేమి సీసాలో తేడా ఏముందయ్యా? సారా సారాయే కదా. అలాగే ఇహలోకమైతేనేమి పరలోకమైతేనేమి, ఈ జన్మ అయితేనేమి మరో జన్మ అయితేనేమి సమస్య సమస్యే కదా అని బాదరాయుడనే మహర్షి వచ్చి, జైమిని నోర్ముయరా, నువ్వు ధర్మశాస్త్రం తప్ప ఇంకా ఫైనల్గా ఏది లేదనే. వేద తాత్పర్యం ధర్మం కాదు, అర్ధకామాలు అసలే కాదు. నువ్వు ధర్మం ధర్మమని ఊరేగుతున్నావు, అది కూడా మోసమే. అప్పటికి ధర్మ అర్ధ కామ మూడు కూడా పనికి మాలినవే. మరి ఏదండి పనికొచ్చేది? మోక్షం. అది ఎలా లభిస్తుందంటే బ్రహ్మజ్ఞానం వల్ల లభిస్తుంది. జాగ్రత్త. ధర్మజ్ఞానం మోక్షం ఇవ్వదు. రిలీజియస్ సెన్స్ పరిష్కరించలేదు. మరి ఏ సెన్స్? స్పిరిచువల్ సెన్స్, ఫిలసాఫికల్ సెన్స్. అది మనకు జ్ఞానం అనంటే దానివల్ల నీకు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని బ్రహ్మసూత్రములు రచించాడు. దేనికి? బ్రహ్మశాస్త్రం అని పేరు. అది ధర్మశాస్త్రం అయితే ఇది బ్రహ్మశాస్త్రం. అది పూర్వమీమాంస అయితే ఇది ఉత్తర మీమాంస. ఆ పేరు పెట్టడం చూడండి. అది పూర్వం, ఇది ఉత్తరం అని అంటే అది ప్రిలిమినరీ, ఇది ఫైనల్ అని. అది నువ్వు మొదట చెప్పిన మాట అయితే ఇది తర్వాత చెప్పవలసిన మాట. తర్వాత అంటే ఆఖరి మాట. ఇంకా దీంతో ఆఖర్ అని. ఇదండి ఏ ముహూర్తంలో మన భారతదేశం ఇలా పరిష్కరించిందో చెప్పలేను. కానీ దేశాలు ఇదే పథకం అవలంబించాయండి. ఆశ్చర్యం నాకు. క్రిస్టియానిటీలో బైబుల్ కదండి వాళ్లకు మత గ్రంథం. అంతకంటే గొప్ప గ్రంథం లేదు కదా. నిజంలో కూడా గొప్ప గ్రంథమే, సందేహం లేదు. ది హోలీ బైబుల్ అని పేరు దానికి. హోలీ అంటే పవిత్రమైన గ్రంథం, బైబుల్ అంటే బుక్ అని అర్థం. అందులో కూడా రెండేనండి, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ అంతా పూర్వమీమాంస. న్యూ టెస్టమెంట్ క్రైస్తు ఆవిర్భవించినప్పటి నుంచి చెప్పిన వాక్యాలు, జ్ఞానం. అది న్యూ టెస్టమెంట్. చూచారా? ఇస్లాంలోకి వచ్చారంటే షరీయత్ అని పూర్వమీమాంస, తరీఖత్ అనేది ఉత్తరమీమాంస. షరీయత్, తరీఖత్ అని పేరు పెట్టారు. షరీయత్ అంటే కర్మను గురించి చెబుతుంటుంది ఎప్పుడు. అది
తరీఖత్ కర్మను గురించి చెప్పదు, జ్ఞానం చెబుతుంది. అది తరీఖ అంటే మార్గం అని అర్థం, తరీఖత్ అని అంటే మోక్ష మార్గాన్ని గురించి బోధ చేసేది అని అసలు అర్థం. అరబ్బీ మాటకు ముస్లిమ్స్కే అర్థం తెలియదు. నేను చెప్పాలి, ఇక్కడ కూర్చొని ఉన్నానే, నేను చెప్పాలి అరబ్బీ భాషకు అర్థం. వాడికి తెలిసి చావదు. ఒక కేరళ ముస్లింకు తెలుసు, కేరళ ముస్లింకు అరబ్బీ వచ్చు. ఇటలీలో గ్రీస్లో ఉండే క్రిస్టియన్కు లాటిన్ వచ్చు. ఇంకా మిగతా దేశాల్లో ఉండేటువంటి క్రిస్టియన్స్కు లాటిన్ భాష రాదు, ఇంగ్లీష్ తప్ప. ఇక మిగతా భారతదేశంలో ఉండే ముస్లిమ్స్కు ఉర్దూ వచ్చు, అరబ్బీ రాదు. అరబ్బీ వచ్చిన ముస్లిం కేరళలో ఉన్నాడు, వాడిని అడగండి చెబుతాడు. తరీఖత్ అంటే ఏమిట్రా అంటే అర్థం చెబుతాడు. అంటే మోక్ష మార్గం. అది న్యూ టెస్టమెంట్ లాంటిది, మన ఉత్తర మీమాంస లాంటిది. అది నేను చెప్పవచ్చేది ఇప్పటింతవరకు. సరే, బౌద్ధ మతానికి వెళ్ళిపో. బౌద్ధంలో హీనయానం మహాయానం అని రెండు ఉన్నాయి. ఆ హీనయానం అంతా కర్మ, ఆ మహాయానమే బుద్ధుడు చెప్పిన జ్ఞానం. అదే ఇప్పుడు చైనా, జపాన్, అక్కడ బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది అక్కడే లేండి. టిబెట్ దగ్గర నుంచి ప్రారంభం. మన వాళ్ళు తోసిపారేశారు. మన వాళ్ళు ఏం చేశారంటే ఘనకార్యం, బౌద్ధ మతాన్ని వెళ్ళగొట్టారు. దేశంలోంచి బహిష్కరిస్తే పాపం అది ఆయా దేశాల్లో ఉండే ప్రజలను ఆశ్రయించింది. కనుక ఇప్పుడు బుద్ధిస్ట్ ఎవరు రానంటే వాళ్ళు. మనం బౌద్ధులం కాదు, హిందువులమై కూర్చున్నాం. సరే, మంచిదే. చివరికి ఎవరికీ ఏ జ్ఞానము లేదు. వీడు హిందువు అయితేనే, వాడు బౌద్ధుడైతేనే, వాడు క్రైస్తవుడైతేనే జ్ఞానం ఉన్నదా? సచ్చిందేమనకు. జ్ఞానం ఉంటే చెప్పు. అప్పుడు బౌద్ధుడు కనపడడు, హిందువు కనపడడు, ఎవడు కనపడకూడదు. అంతా పరమాత్మ స్వరూపంగా కనపడాలి. అది సెక్యులరిజం. నన్ను అడిగితే అస్సలైన సెక్యులరిజం అది. ఈ పనికి మాలిన వాళ్ళు చెప్పే సెక్యులరిజం అప్పాడ. కనుకనే యానీ బెసెంట్ చీవాట్లు పెట్టింది. ఎవరిని? మహాత్మా గాంధీని. నీకు సెక్యులరిజం అంటే అర్థం తెలుసా అని అడిగింది ఆవిడ. ఆవిడ ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి మనకు కనువిప్పు చేసిపోయింది. మనకు తెలియదు. జన్ బుద్ధిజం అని ఇటీవల వచ్చింది ఒకటి. జన్ జన్ అని అంటే ZEN, ZEN, దానికి జన్ అని పేరు. అది ఏదో కాదు, జాన్ అట. ఆ జన్ ఏదో కాదు, జన్ అట. జన్ అంటే ధ్యానం అట, నిధిధ్యాసన. వేదాంతులు చెప్పే నిధిధ్యాసన ఉన్నదే, అది వాడు పట్టుకున్నాడు. దానికి జన్ అని పేరు పెట్టాడని అంటే మొత్తం ప్రపంచం ఇప్పుడు ఎటు ప్రయాణం చేస్తున్నదో తెలుసా మీకు? అద్వైతం వైపు. ముందు సూపర్ స్టిషన్తో స్టార్ట్ అవుతుంది, మూఢ విశ్వాసాలతో, ఆటవికులకు ఉండే విశ్వాసం అది. తర్వాత రీజన్ డెవలప్ అవుతుంది, తర్వాత సైన్స్ వస్తుంది. ఆ సైన్స్ బహిర్గతమైతే ఆర్ట్గా మారుతుంది. ఈ సైన్సు ఆర్టు ఇంకా కొంచెం దూరం ప్రయాణం చేస్తే రిలిజియన్ అవుతుంది. అంటే ఏంటి? సైన్స్ను మించి రిలిజియన్ ఉన్నది. అది ఒక్క క్షణంలో ఇప్పుడే నేను చెప్పబోతా. ఆ రిలిజియన్ను మించి ఫిలాసఫీ ఉన్నది, వేదాంతం. దాన్ని మించి అద్వైతం ఉన్నది, దాంతో ఆఖర్. కనుక ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా ఈ రెండేనండి పట్టుకున్నారు. ఈ రెండేమిటంటే ఒకటి పూర్వం, మరొకటి ఉత్తరం. అంటే శాస్త్రము యొక్క ఉద్దేశం ఏమిటి? కర్మ లేక జ్ఞానమా? ఇదేనండి, ఇంతకు తప్ప మరేం లేదు. ఏం చేతనో తెలుసా మీకు? అస్సలు రహస్యం చెబుతున్నా. మన ఎంక్వైరీకి బేసిస్ ఏమిటంటే మన శరీరం. అసలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నావు నువ్వు నేను? ఇప్పుడు ఎవడైనా ప్రయాణం చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలండి? ఎక్కడి నుంచి నువ్వు ప్రయాణం చేస్తావయ్యా? నీవెక్కడ కూర్చున్నావో అక్కడి నుంచే కదా. పసిబిడ్డకు తెలుస్తుంది. నువ్వు న్యూయార్క్ నుంచి ప్రయాణం చేస్తావటయా? నువ్వు ఉండేది విజయవాడలో ఉండి, నువ్వు విజయవాడలో కూర్చున్నావు, నేను న్యూయార్క్ వెళ్ళాలంటావు. న్యూయార్క్ నుంచి ప్రయాణం చేయమని ఎవడైనా అడిగితే ఏమైనా అర్థం ఉన్నదా? నేనున్నది ఇక్కడ అయ్యానంటావు. అలాగే మనం ఉన్నది ఎక్కడ? మన శరీరంలో. మన శరీరంలో కూర్చొని మాట్లాడుతున్నాం ఇవన్నీ. శరీరంలో ఉన్నవేవో తెలుసా? రెండు స్టేషన్లు. ఒకటి ప్రాణం, మరొకటి జ్ఞానం. ప్రాణశక్తి క్రియాశక్తి అంటారు దీన్ని, జ్ఞానశక్తిని మనస్సు అంటారు.
మనస్సు ప్రాణం ఈ రెండే ఉన్నాయండి మన శరీరంలో, మరొకటి లేదండి. ఎముకలు, కండలు, రక్తం ఇదంతా కాదండి. అవన్నీ మొద్దు, అదంతా జడ పదార్థం అండి. జడ పదార్థం అండి. చేతన పదార్థం అంటే కదిలే పదార్థాలు రెండేనండి. ఒకటి ప్రాణం కదులుతుంటుందండి, రెండవది మనస్సు కదులుతుంటుందండి. అవి కదిలిస్తే మిగతావి కదులుతాయండి. నా కన్ను చూస్తున్నది, నీ మొహం చూస్తున్నది, ప్రాణం లేకపోతే కన్ను చూడలేదు. ప్రాణం కదిపితే కదులుతున్నది మన కన్ను, ప్రాణం కదిపితే కదులుతున్నది చెవి, ప్రాణము కదిపితే కదులుతున్నది కాలు, చెయ్యి. లైఫ్ అది లేకపోతే డెడ్ మ్యాటర్. అది ఒకటి ప్రాణం, రెండవది ప్రాణంతో తృప్తి పడకుండా మనస్సు అనేది కూడా ఒకటి వచ్చింది. అదేం చేస్తుంటే ఆలోచిస్తుంటుంది. రెండు పనులు చేస్తుంది మనస్సు. నేను చాలా మార్లు తమకు మనవి చేశా, మీరు అవి మర్చిపోకండి. అవన్నీ రత్నాలు లాంటివి, దగ్గర పెట్టుకోండి. చాలా విలువైన మాటలవి. ఎందుకంటే ఇక రాబోయేది బ్రహ్మసూత్రాలు, మనన గ్రంథం. ఇంకా బ్రహ్మాండమైన విచారణ సాగుతుంది రేపటి నుంచి. మనం ఆదమరిచి ఏమరుపాటుగా ఉన్నాము అంటే అంతా పోగొట్టుకుంటాం. ఉపనిషత్తులు 10 విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వినకపోతే మన జీవితం వ్యర్థం. చూచారా? అంచేత రెండు చలనాలు మన శరీరంలో ఉన్నదని చెబుతున్నాను. ఇందులో ప్రాణము క్రియాశక్తి, మనస్సు జ్ఞానశక్తి. మనస్సులో రెండు ఉన్నాయి ఫంక్షన్స్. ఒకటి ఆలోచిస్తుంటుంది, రెండవది అనుభవిస్తుంటుంది. మనలో ఇంకా ఏది అనుభవించదండి, మనస్సే అనుభవిస్తుందండి. అందుకే డాక్టర్లు మనసు లేకుండా చేసేస్తారు ఆపరేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆ పెయిన్ అనుభవిస్తే సాగు జంపులు, అప్పుడే చచ్చిపోతాడు వాడు. పెయిన్ అనేది మనస్సుకు రాకుండా ఉండాలంటే నీకు తెలివి తప్పాలి. కనుక సుఖదుఖాలు అనుభవించేది మనస్సే, వాటి కోసం పనులు చేసేది మనస్సే. రెండు పనులు చేస్తుంది. కనుక ఇప్పుడు ఏమైందనంటే ప్రాణాన్ని క్రైటీరియన్గా తీసుకొని కర్మ ఏర్పడ్డది, జ్ఞానాన్ని క్రైటీరియన్గా తీసుకొని జ్ఞాన మార్గం ఏర్పడ్డది. కర్మ మార్గం, జ్ఞాన మార్గం రెండు ఎందుకు వచ్చాయో తెలుసా? ఒకటి ప్రాణమే ప్రధానంగా భావించి ఏర్పడ్డది, ఒకటి మనస్సు ప్రధానంగా భావించి ఏర్పడ్డది. ఈ రెండు ఉండడం వల్లనే రెండు ఆ ఊహలు వచ్చాయి మానవుడికి, రెండు ఆలోచనలు వచ్చాయి. లేకపోతే కర్మ జ్ఞానము రెండే ఎందుకు చెప్పడం? పూర్వమీమాంస ఉత్తర మీమాంస రెండేనా? ఇంకో మీమాంస ఉండకూడదా? ఉండదు. ప్రాణం మనస్సు తప్ప విడిస్తే ఇంకేముంది మన దగ్గర? కనుకనే ప్రాణంతో స్టార్ట్ అయ్యి ఒకడు, మనస్సుతో స్టార్ట్ అయ్యి ఒకడు. వేదానికి తాత్పర్యం ఏమిటనంటే కర్మేనని ఒకడు చెబితే కాదు కాదు జ్ఞానం అని మరొకడు చెప్పాడు. అది పూర్వం, ఉత్తరం. ఇప్పుడు ఈ ఉత్తర మీమాంసకే ఇంకొక పేరున్నది. అదేమిటనంటే, ఈ పేరు ఎవరు పెట్టారు అసలు? బాదరాయణుడు పెట్టాడని నేను అనుకోను, ఇంకా ఎవ్వరూ పెట్టింది కాదు ఇది. శంకర భగవత్పాదులు కొత్తగా నామకరణం చేశాడు. దేనికి? ఈ బ్రహ్మసూత్రాలకు. అసలు అంతకుముందున్న నామములు ఏమిటనంటే బ్రహ్మసూత్రాలని ఒకటి, పూర్వమీమాంస అని ఒకటి, వేదాంతమీమాంస అని మరొకటి. వేదాంతమీమాంస అంటే వేదాంతం మీద చర్చ. వేదాంతం ఏమిటంటారు? వేదము యొక్క అంతమేదో అది వేదాంతం. వేదం అంతం అంటే మంత్రం, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్ అని వేదంలో 4 భాగాలు ఉన్నాయండి. మంత్రం మొదటిది, బ్రాహ్మణం రెండవది, మూడవది ఆరణ్యకం, నాలుగవది ఉపనిషత్తు. అంటే ఏమిటి? వీటన్నింటి చివర వస్తుంది గనుక వేద అంతమన్నారు ఆ ఉపనిషత్తును. ఆ ఉపనిషత్తులో ఉండేదంతా బ్రహ్మ విద్యే గనుక బ్రహ్మ విద్యకు వేదాంతమని పేరు వచ్చింది. లేకపోతే వేదాంతం అంటే ఫిలాసఫీ కాదండి. వేదాంతం అంటే అది లాస్ట్ పోర్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వేదిక్ లిటరేచర్. వేద వాంగ్మయం తాలూకు చివరి భాగాన్ని వేదాంతం అనాలి, అంతేగాని అధ్యాత్మ విద్యను వేదాంతం అనకూడదు. అయితే ఆ వేదాంతంలో చెప్పిందంతా అధ్యాత్మ విద్యే గనుక వేదాంతం అనే పేరు. ఇది గమనించిన వాడు మ్యాక్స్ ముల్లర్, జర్మన్ ఫిలాసఫర్. వాడు ఏమన్నాడో తెలుసా? 3 లెక్చర్స్ ఆన్ వేదాంత ఫిలాసఫీ అన్నాడు. వాడి మాట చూడండి. వేదాంత ఫిలాసఫీ మీద నేను 3 ఉపన్యాసాలు ఇస్తున్నాను ప్యారిస్లో ఫ్రెంచ్ పీపుల్కు. వాడు జర్మను, వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు.
సబ్జెక్ట్ ఏమిటంటే భారతదేశంలో అద్వైత వేదాంతం. అద్వైత వేదాంతం మీద ఒక జర్మన్ ఫిలాసఫర్ ఆర్ సైంటిస్ట్ వాడు జర్మనీలో గాక ఇంగ్లీషు భాషలో ఫ్రాన్స్లో ఉండే ఫ్రెంచ్ పీపుల్కు ఉపన్యాసాల ఎంత చిత్రంగా ఉంది. వాడు ఆ ఉపన్యాసాలకి ఏమని పేరు పెట్టాడంటే 3 లెక్చర్స్ 3 రోజులు చెప్పాడు వాడు. ఆన్ దేని మీదనండి? వేదాంత ఫిలాసఫీ అంటాడు. మనకేం ఆశ్చర్యంగా ఉంటుంది, వేదాంతం అంటేనే ఫిలాసఫీ కదా, వేదాంత ఫిలాసఫీ అంటాడేమిట్రా వీడు, పేపర్ కాగితం అన్నట్టు. పేపర్ అంటేనే కాగితం కదా. కాదు కాదు, వాడికి తెలిసింది మనకు తెలియదు. వేదాంతం అంటే వేదము యొక్క చివరి భాగంలో ఏ ఫిలాసఫీ ఉన్నదో, అంటే ఉపనిషత్తులలో ఏ బ్రహ్మ విద్య ఉన్నదో దాని గురించి నేను మాట్లాడతాను అని వాడి ఉద్దేశం. కనుక వేదాంత మీమాంస అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఉపనిషత్తులలో ఉండే వాక్యాలన్నింటికీ సమన్వయం చేస్తున్నది ఇది. ఒక్క మాట అండి, శాస్త్రం ఒకటేనండి, 2, 3 లేవండి. ఇంతకు ముందే చెప్పాను, మార్గాలు 2, 3 లేవు, ఒకటేనని చెప్పానా? ఒక మార్గంలోనే 3 మజిలీలని చెప్పాను కదా, ప్రస్థానత్రయం అనే మాటకు అర్థం. అలాగే శాస్త్రాలు కూడా 3 లేవండి. వేదాంత శాస్త్రం అంతా కలిసి ఒకటేనండి, అది ఉపనిషత్ అండి. ఉపనిషత్తేనండి శాస్త్రం, అదే ఫిలాసఫీ ప్రాపర్. మరి ఈ బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఏమిటండి? ఇవి కొత్తగా ఏవో వచ్చాయని కాదు, స్వతంత్రమైన శాస్త్రాలు కావు. అయితే ఏమిటంటారు, ఎందుకు వచ్చాయి? బ్రహ్మసూత్రాలు ఆ వేదాంత వాక్యాలకు సమన్వయం చేయడానికి వచ్చాయి. అంటే వాటిని విమర్శించి ఆ 10 ఉపనిషత్తులకు ఉన్నటువంటి సంబంధం, అవి ఏం చెబుతున్నాయో దాని విషయంలో ఏ సందేహం ఉన్నా అది నివారించి నిస్సంశయంగా ఉపనిషత్తు సిద్ధాంతాన్ని బలపరచటానికి వచ్చాయి బ్రహ్మసూత్రాలు. అందుకే మనన గ్రంథం ఇది. విమర్శ దేని గురించి చేస్తున్నది? ఉపనిషద్వాక్యాలను గురించి చేస్తున్నది. కనుక బ్రహ్మసూత్రాలు స్వతంత్రమైన శాస్త్రం గ్రంథం కాదు, స్వతంత్రమైన శాస్త్రము ఉపనిషత్తులే. ఉపనిషత్తులలో చెప్పిన సత్యాన్ని బలపరచటానికి, దాన్ని సమన్వయించటానికి వచ్చింది బ్రహ్మసూత్రాలు. పోతే భగవద్గీత దాని సారమేదో లోకానికి అందివ్వటానికి వచ్చింది. జీవితంలో కూడా అదే నీకు వర్తిస్తుంది బాబు, నీ జీవితాన్ని దానికి అనుగుణంగా మార్చుకో అని చెప్పటానికి భగవద్గీత వచ్చింది. ఒకటి సమన్వయం, ఒకటి సారం, ఈ రెండింటినీ లోకానికి అందివ్వడానికి వచ్చాయే గాని బ్రహ్మసూత్రాలు భగవద్గీత కొత్తగా ఏదో మేము చెబుతామని ముందుకు రాలే. ఒక్క రహస్యం చెప్పమంటారా? కొత్తగా ఏదీ లేదు గనుక. కొత్తగా ఉన్నది ఒకటే, అది ఉపనిషత్తులే చెప్పేశాయి. ఏమిటి ఆ కొత్త? జీవ జగదీశ్వరులుగా కనిపిస్తున్న ఈ మొత్తం సృష్టి అంతా ఆత్మస్వరూపంగా ఒకటే సుమా, ఇన్ని లేవు. నువ్వు పొరపాటు పడి చూస్తే ఆత్మే అనాత్మగా కనిపిస్తున్నది, మళ్ళీ అలవాటు చేసుకొని చూస్తే అనాత్మంతా ఆత్మగానే అనుభవానికి వస్తుంది. ఇదేంటి సత్యం? ఈ గొప్ప సత్యాన్ని మొట్టమొదట ఎవ్వరికీ తెలియకపోతే అది తెలిపినది ఉపనిషత్తు. ఒరిజినల్ అది, అది అసలు శాస్త్రం. ఎవరు చెప్పినా ఇంకా అదే చెప్పాలి కానీ ఇంకా కొత్తగా ఏం చెప్పడానికి లేదు, మిగల్చలే. ఉపనిషత్తు ఏది మిగల్చలేదు. తదేకో అవశిష్ట శివ కేవలోహం, ఉన్నది అదే తప్ప మరేం లేదు అని చెబుతున్నది. మరి బ్రహ్మసూత్రాలకు అవకాశం ఏది? ఏమీ లేదు. బ్రహ్మసూత్రాలు చేసే పని ఏమిటంటే ఆ సత్యాన్నే బాగా మనసుకు పట్టడం కోసం సందేహ నివృత్తి చేసి నిశ్చయ జ్ఞానాన్ని ఇస్తున్నాయి గనుక సమన్వయం చేయడమే దాని డ్యూటీ, కొత్తదేమీ లేదు. భగవద్గీత జీవితంలో కూడా అదే మీరు పాటించండిరా బాబు. మనోవాక్కాయ కర్మలతో ఏ పని చేసినా కూడా పరమాత్మ స్వరూపంగానే భావన చేస్తూ పోండి. లైఫ్ బికమ్స్ డివినిఫైడ్, ఇమ్మార్టల్ అయిపోతుంది. ఎక్కడో లేదు మోక్షం, ఇక్కడే ఉంది అని మన చేతిలో పెట్టినట్టు పెట్టి మనకు ఉపకారం చేస్తున్నది భగవద్గీత. అంతకు తప్ప మరేం లేదు. కనుక శాస్త్రం అంటే ఉపనిషత్తే, దాని మీద మీమాంస చేస్తున్నదన్నమాట ఇప్పుడు బ్రహ్మసూత్రాలు. కనుక వేదాంత మీమాంస అనే పేరు వచ్చింది దీనికి.
ఇక భగవత్పాదులు చమత్కారంగా ఇంకొక పేరు పెట్టాడు అని చెబుతూ వచ్చా. ఏమిటా పేరంటే శారీరక మీమాంస. ఇది ఆఖరి నామధేయం ఈ బ్రహ్మసూత్రాలకు. మర్చిపోకండి పేర్లు. బ్రహ్మమీమాంస, ఉత్తరమీమాంస, వేదాంతమీమాంస, ఇప్పుడేమిటండి శారీరక మీమాంస. దీంతో ఆఖరి. ఈ శారీరక మీమాంస అనే మాట ఉన్నది చూడండి, అద్భుతమైన మాట అండి ఇది. భగవత్పాదులు జీవన్ముక్తుడు, మహానుభావుడు, అద్వైతానికంతా మూల స్తంభం. అలాంటి వ్యక్తి ఆయన బుర్రకు తట్టినటువంటి గొప్ప ఆలోచన ఇది. ఈ పేర్లన్నీ పక్కన పడేయండి, నేను కొత్త పేరు పెడుతున్నాను, ఇది పట్టుకోండి, మీరు తరిస్తారని లోకం మీద ఒక సవాల్ విసిరేసి ఆయన ఏమంటున్నాడో తెలుసా? దీనికి శారీరక మీమాంస అని పెడుతున్నాను, అర్థం చేసుకోండి చేత అయితే. ఇది సవాల్. ఏమర్థం చేసుకోమంటారండి? ఆ మాటకు అర్థం చెప్పుకోండి. ఏమిటి శారీరక అంటే? అర్థం ఏమిటండి? శరీరంలో ఉన్నదేదో అది శారీరకం, అదండి అసలు అర్థం. శరీరంలో ఏముందండి? ఇది విచారణ. శరీరమే ఉంది మాకు, ఇంకా శరీరం కంటే వేరుగా మాకేమీ కనిపించటం లేదు అంటున్నారు లోకులందరూ. ఇది కామన్ సెన్స్. ఏం చేతనంటే ఏదో ఉందని అనుకున్నా ఉపయోగం లేదు. ఏం కారణం? రేపు ఈ శరీరము కన్ను మూస్తుంది. దీన్ని తీసుకోపోయి ఖననం కానీ లేదా దహనం కానీ రెండే పనులు. ఉపనయనం లేకపోతే ఖననమట, ఉపనయనం అయితే దహనమట. ఇది విషయం. ద్విజుడైతే దహనము, ద్విజుడు కాకుంటే ఖననం. ద్విజ అంటే 2 జన్మలు ఎత్తటం. ఒక జన్మ మాత్రం ఎత్తి రెండవ జన్మకు నోచుకోకపోతే అలాంటి వాళ్ళందరినీ ఖననం చెయ్యాలి, అంటే భూమిలో పాతిపారి పెట్టేసేయాలి. రెండవ జన్మ ఎత్తితేనండో అప్పుడు ఖననం చెయ్యకండి, వాడిని దహనం చెయ్యండి అన్నారంటే కాల్చిపారేయండి అన్నారు. 2 జన్మలు ఏమిటండి? తల్లిదండ్రుల వల్ల జన్మించిన జన్మ ఒక జన్మ అయితే ఇది ఫిజికల్ బర్త్. గురూపదేశం వల్ల మళ్ళీ ఒక జన్మ ఎత్తితే అది స్పిరిచువల్ బర్త్. ట్వైస్ బార్న్ అంటే అర్థం ఇది అని క్రైస్ట్ చెప్పాడు బైబిల్లో. మనకు సిగ్గు లేకపోతే సరి. మనం ఎప్పుడో చెప్పాం, మన మహర్షులు ఎప్పుడో చెప్పిన సత్యం క్రైస్తు మాటల్లో మనకు వినిపిస్తున్నదని అంటే మనం మర్చిపోయాం. ఏ మ్యాన్ షుడ్ బి ట్వైస్ బార్న్ అన్నాడు ఆయన. దట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్ అండ్ దట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ స్పిరిట్ అని 26 సార్లు చెప్పా ఈ సభలోనే తమకు. ఒక శరీరంలో నుంచి మరొక శరీరం రావడం గొప్ప. జంతువులకు వస్తున్నది, పశువులకు వస్తున్నది, పక్షులకు వస్తున్నది, చెట్లకు వస్తున్నది, చామలకు వస్తున్నది. నీ గొప్ప ఏమిటి అని అడుగుతాం. నువ్వు ఫుల్లీ డెవలప్డ్ ఆర్గానిజమా? వాట్ ఇఫ్? ఏమి నువ్వు ఫుల్లీ డెవలప్డ్? ఆ కంప్లీషన్ ఎప్పుడు వస్తుంది నీకు? జ్ఞాన జన్మ ఎత్తితే. మాంసపిండం వల్ల రాదు, మంత్రపిండం వల్ల వస్తుంది. ఆ మంత్రం ఏదో కాదు. మంత్రం అంటే మళ్ళీ మంత్రశాస్త్రం జ్ఞాపకం వస్తున్నదేమో తమకు. మహామంత్రం అంటే అద్వైత మంత్రం. అది చెప్పా తమకు చాలా మార్లు. అహమేవ పరం బ్రహ్మ, బ్రహ్మాహం పరమం మతం. భాగవతం 12వ స్కంధంలో శుకమహర్షి ఇంకా పరీక్షిత్తుకు చెప్పవలసినంతా చెప్పి వెళ్ళిపోతూ సెలవు తీసుకుంటూ ఆఖరి మాట ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. దీని మీద మననం చేయి, నీ జన్మ సార్థకమవుతుంది అన్నాడు. అహమేవ పరం బ్రహ్మ, ఐ ఆమ్ ది సుప్రీం సోల్. నేనే ఆ పరమాత్మ స్వరూపం. అహం బ్రహ్మాస్మి. అంతేనా? కాదు, బ్రహ్మాహం పరమం మతం. ఆ బ్రహ్మం ఎక్కడో లేదు, నాకెక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నది. నేను ముందు పరమాత్మను. ఆ పరమాత్మ ఎక్కడో లేదో, సర్వత్రా ఉంది. ఇదండి మంత్రం. ఈ మహామంత్రము నీ వల్ల నీ మనస్సు, ప్రాణము, శరీరము శుద్ధి పొందితే అది 2వ జన్మ. ఇలాంటి జ్ఞాన జన్మ ఎత్తితే వాడు ద్విజుడు. బ్రాహ్మణుడని కాదు అర్థం. బ్రాహ్మణుడన్నా అర్థం ఇదే.
బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అని అన్నారనంటే రెండవ జన్మ ఎత్తాలి. రెండవ జన్మ అంటే జ్ఞాన జన్మ. అది ఎవడెత్తినా వాడు బ్రాహ్మణుడే, ఎవడెత్తినా సరే. ఎత్తకపోతే ఆ బ్రాహ్మణుడు శూద్రుడు, ఎత్తితే ఈ శూద్రుడు బ్రాహ్మణుడు. ఇది వేదవ్యాసుడు మహాభారతంలో చేసిన పరిష్కారం. ఎవరో కాదు, ఎవడు బ్రాహ్మణుడు ఎవడు కాదు అని యక్షుడు ప్రశ్నించాడు ధర్మరాజును. అప్పుడు ధర్మరాజు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. మనం భారతం చదివామా, భాగవతం చదివామా, రామాయణం నా మోఘం ఏది చదవలే, ఎక్కాల పుస్తకం కూడా తెలియదు, పెద్ద బాల శిక్ష అంతకన్నా తెలియదు. కూర్చున్నాం అంతే, అన్నీ తెలిసినట్టు పోజు పెట్టి ఆ కూర్చోవటం. అంచేత అలాంటి జ్ఞాన జన్మ ఎత్తినప్పుడే చెప్పండి. ఇప్పుడు మామూలు మానవుడికి ఈ శరీరం తప్ప మరేం లేదనుకుంటున్నాడు. రేపు దహనమో ఖననమో చేస్తే పోయింది. శారీరకమేది? శరీరంలో ఉన్నది ఏది? అప్పుడు ఏదీ లేదు. భస్మాంతకం శరీరం, శరీరం భస్మం అయిపోయింది, ఇంకా ఏది మిగల్లే. శారీరకం ఎక్కడుంది? పెద్ద ప్రశ్న. నాస్తికులు వచ్చారు, వాళ్ళు అసలే ఒప్పుకోరు. శరీరానికి వేరుగా ఏదో ఒకటి ఉంది, గుడ్డు కూసు అంటే లేదు పోమన్నారు. ఎవడు చూచాడయ్యా? నువ్వు చూచావా? ఎవరు మూసుకోవాలి. లౌకికులకు శారీరకుడంటే అర్థం తెలియదు, నాస్తికులకు అంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక శారీరకుడు ఎవడు? చూడండి ఎంత దూరం పోతున్నదో ఈ విషయం. శరీరంలో ఏదైనా ఉందా? ఈ ఇద్దరికీ లేదనిపిస్తున్నది. వచ్చాడు సైంటిస్ట్, వచ్చాడు ఆర్టిస్ట్. వీడు ఎవడరా అంటే ఇంటలెక్చువల్, వీడికి యారగెన్స్ ఉన్నది. నా అంత సైంటిస్ట్ లేడు, నా అంత ఆర్టిస్ట్ లేడు. శాస్త్రాలన్నింటినీ మధించిన వాడు సైంటిస్ట్. సంగీత, సాహిత్య, నాట్య, చిత్రలేఖన, శిల్పాదుల కళలన్నీ మధించినవాడు ఆర్టిస్ట్. వాడు శాస్త్రకారుడు, వీడు కళాకారుడు. వీళ్ళిద్దరు వచ్చి మేము ఇంటలెక్చువల్స్, మేము మహామేధావులం, మాకు తెలుసునన్నారు. ఏం తెలుసు నీకు? బుద్ధి, హృదయం. బుద్ధి వల్లనే అన్ని శాస్త్రాలు మేము సృష్టించుకున్నామండి. ఈనాటి ఆటమిక్ సైన్సు, ఈనాటి కంప్యూటర్ సైన్సు, ఈనాటి సమస్తము మా బుద్ధి బలం వల్ల ఏర్పడ్డవే కదా అంటాడు సైంటిస్టు. హృదయ ధర్మం అండి, హార్ట్ అండి. హృదయం లేకపోతే నీకు సంగీతం అప్రిషియేట్ చేయలేవు, సాహిత్యానికి నోచుకోలేవు అని ఆర్టిస్ట్ అంటాడు. దేని మీద సవాల్ ఏమిటో తెలుసా? శరీరం రేపు భస్మం అయిపోయింది, నీ బుద్ధి ఏమైంది? నీ హృదయం ఏమైంది? నీ హార్టు దాంతోనే దగ్ధమైపోయింది, నీ ఇంటెలెక్టు దాంతోనే దగ్ధమైంది. బోత్ మైండ్ అండ్ హార్ట్ రెండు అలాంగ్ విత్ ది బాడీ కన్వర్టెడ్ ఇంటూ యాషెస్. చెప్పండి, అస్సలు శరీరం ఉండగానే బుద్ధి పోతున్నది. శవం అక్కడ కనిపిస్తూనే ఉన్నది, తెలివి తప్పింది. తెలివి ఎప్పుడు తప్పిందో ఐన్స్టీన్ అయినా ఒకటే, న్యూటన్ అయినా ఒకటే, పెద్ద పెద్ద త్యాగరాజస్వామి లాంటి పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒకటే. ఏమండి, నీ ఆర్టు సైన్సు నువ్వు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు. శరీరం ఉన్నంత వరకే ఆ గొప్ప. శరీరం పోతే హృదయం లేదు, బుద్ధి లేదు గనుక హృదయం వల్ల ఏర్పడ్డ చతుషష్ఠి కళలు పోయాయి, బుద్ధి వల్ల ఏర్పడ్డ చతుర్దశ విద్యలు పోయాయి. బోత్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్ నశించిపోయాయి. ఇప్పుడు శారీరకం ఏది? ఆ ప్రశ్నేనండి. ఆ క్వశ్చన్ మార్క్ ఇంకా ఆన్సర్ రాలే. ఈ శరీరంలో ఏది ఉంది? శరీరం ఏముందంటావా? బూడిద పాలైపోతున్నది. శరీరంలో బుద్ధి, హృదయం ఉందని గొప్పలు చెప్పుకున్నావా? శరీరంతో పాటు అవి పోతున్నాయి. శరీరంతో పాటు పోకుండా, బుద్ధి హృదయంతో పాటు పోకుండా ఉన్నదేదైనా ఉందా చెప్పు. అది అసలు సైన్స్, అది అసలు ఆర్ట్. చెప్పండి అని అంటే ముందుకొచ్చారు మీమాంసకులు, పూర్వమీమాంసకులు. మేం చెబుతామన్నారు. ఇప్పుడండి వేదం అనేది పైకి వస్తున్నది. ఇంతవరకు మనకు కామన్ సెన్స్ చాలు, సైంటిఫిక్ సెన్స్ చాలు, ఈస్థెటిక్ సెన్స్ చాలు అని అనుకుంటున్నాం. నో, ఈ సెన్స్ నాన్ సెన్స్, ఈ సెన్స్ న్యూ సెన్స్. అస్సలు సెన్స్ ఒకటి ఉన్నది, మేం చెబుతాం వినండి అని జైమిని మహర్షి ముందుకొచ్చి ఉందండి. ఏమిటది? ఈ శరీరంలో శారీరకుడు ఉన్నాడు. ఏమిటి వాడి పేరు? జీవుడండి.
వాడు నేను అని అనుకుంటాడు కాబట్టి జీవాత్మ అండి. జీవ అంటే అర్థం అండి, బతుకుతూ ఉన్నదేదో అది జీవ. జీవ అంటే లైఫ్ అని అర్థం, జీవ అంటే బతికున్నది అని అదండి అసలు అర్థం. మీరు ఏమనుకుంటున్నారో, ఆత్మ అంటే నేను బతుకుతున్నాను అనుకోవడం అండి. నేను బతుకుతున్నాను అనుకునేది ఒకటి, ఈ చచ్చిపోయే శరీరంలో, ఈ చచ్చిపోయేటువంటి బుద్ధి హృదయంలో కూర్చొని ఉన్నదండి. అది సరే, ఈ శరీరము, ఆ బుద్ధి, ప్రాణం అంటున్నవి అవేమిటి? దాని ఉపకరణాలండి, దాని ఇన్స్ట్రుమెంట్స్ అండి, అవి దాని ఉపాధులండి. ఈ శరీరము స్థూలమైనదైతే ఆ బుద్ధి ప్రాణము సూక్ష్మ శరీరం అండి. రేపు మరణిస్తుంది అని మీరు చెబుతున్నారే, ఆ మరణించేది ఈ స్థూల శరీరమే గాని ఆ సూక్ష్మ శరీరం కాదండో. దానికి లింగ శరీరం అని కూడా మరొక పేరున్నది. అలాంటి ఆస్ట్రల్ బాడీ, దానికి సటిల్ బాడీ అని పేరండి, చాలా సూక్ష్మం అది. కనుకనే చచ్చేటప్పుడు శరీరం అక్కడ పడిపోవడమే చూస్తున్నావు కానీ లోపల నుంచి బయటికి వెళ్లే పదార్థాన్ని నువ్వు పట్టుకోలేకపోతున్నావు. ఎంత పెద్ద డాక్టర్లు కూడా ఎంత కీన్గా అబ్జర్వ్ చేసినా, ఎంత ఆపరేటస్ దగ్గర పెట్టుకొని దాని ద్వారా మైక్రోస్కోప్లో చూసినా చస్తే కనపడదండి ఇది. ఎందువల్ల అనంటారా? అది బుద్ధి గనుక కనపడదండి. అది బ్రెయిన్ అయితే కనపడుతుందండి, మైండ్ కనపడదండి. తెలివండి అది. తెలివికి ఆకారం లేదు, అదే ఆ రహస్యం. నీ జ్ఞానానికి ఆకారం లేదు. నీ ప్రాణం కూడా కదులుతున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగా కనిపిస్తుందే గాని కదలకుండా కుంభకం చేసినప్పుడే కనిపించదు అసలు. ప్రాణం అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు? ధారణ శక్తి. ఈ శరీరం పడిపోకుండా, అవయవాలు విరిసిపోకుండా, ఇంద్రియాలు తొలగిపోకుండా ఏది గట్టిగా, దట్ విచ్ హోల్డ్స్ ది బాడీ, హోల్డర్ అని అర్థం, ఏదైతే అలా గట్టిగా పట్టుకొని ఉన్నదో ఆ శక్తికి ప్రాణమని పేరు. అంతేగాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావు, అవి దాని ఫంక్షన్. ఆ శక్తిని నువ్వు చూడలేవు. నువ్వు ఆ పంఖా తిరుగుతుంటే చూడగలవు, నువ్వు ఆ బల్బు వెలుగుతుంటే చూడగలవు, కరెంటును చూడలేవు. అది శక్తి. ఎనర్జీని ఎవడైనా చూడగలడా? మ్యాటర్ను చూడగలడు. ఓహో, కనుక ఆ రెండింటికి కలిపి సూక్ష్మ శరీరం అని పేరు. కనుకనే రేపు ఈ స్థూల శరీరం దహనమైపోతున్నా ఆ సూక్ష్మం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చేది జీవుడు కాదండి, జీవుడి వాహనం అండి అది. జీవుడెవరు? నేను. ఈ బుద్ధి నాది, ఈ హృదయం నాది, ఈ ప్రాణశక్తి నాది అని అనుకుంటూ దానిలో నుంచి బయటకు వస్తాడు. వాడు వచ్చి ఏమవుతాడండి? వాడు ఆ వాహనం వాడిని నడుపుకుంటూ పోతుంది, వాడు ఆ పరలోకాలకు వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా రిలిజియన్, ఇదంతా ఇంకా ధర్మశాస్త్రం చెబుతున్నది. తర్వాత అక్కడ కర్మఫలం అనుభవిస్తాడండి. అంటే ఇలాగండి, వీడు కర్త భోక్త, వీడు ఇక్కడ కొన్ని పనులు చేశాడండి, మంచో చెడ్డో. యాక్షన్ ప్రొడ్యూసెస్ రియాక్షన్, అది సైన్సే. వై నాట్? నువ్వు పని చేస్తే తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఓ రియాక్షన్ వస్తుంది, అది ఫలితం. కర్మకు ఫలం ఉన్నది. మంచికైతే మంచి ఫలం, చెడ్డకైతే చెడ్డ అండి. అట్లాగే జ్ఞానానికి ఫలం ఉందండి. ఏమవుతావు నువ్వు? ఇది ఇక్కడ అనుభవించవు, మళ్ళీ అక్కడ అనుభవిస్తావు. అక్కడ ఎలా అనుభవిస్తావు? నాకు శరీరం ఉండాలి కదా, వస్తుందండి. యమలోకంలో అయితే యాతనా శరీరం, స్వర్గలోకంలో అయితే భోగ శరీరం, ఏదో ఒకటి వస్తుందండి. ఆ మీడియం ద్వారా అది అనుభవిస్తావు. ఇప్పుడు క్లోక్ లేదు, చంద్రలోకానికి వెళ్ళేవాడికి శరీరం ఏది? వాడు క్లోక్ కట్టుకొని పోతాడు, అది సూక్ష్మ శరీరం అనుకో. తద్వారా అక్కడ తిరుగుతుంటాడు వాడు. ఆక్సిజన్ సప్లైడ్, అది శరీరమే. ప్రాణం ఉన్నది, జ్ఞానం ఉన్నది, తద్వారా చూస్తుంటాడు. అది పోయిందో వీడు పోయాడే, అవుట్. మళ్ళీ కొంపకు వస్తాడు వీడు. అలాగే మళ్ళీ పునర్జన్మ. ఆ జన్మలో మళ్ళీ స్థూల శరీరం సప్లైడ్. ఇట్లాగా అల్లుకుంటూ పోయారు ఒక పెద్ద సైన్సు. ఇప్పుడు వాడు చెప్పేది ఏమిటంటే, శారీరకుడనే మాటకు అర్థం జీవుడు. ఇక వచ్చారండి వేదాంతులు. ఏమన్నారా మీరు? శారీరకుడంటే జీవుడా? లోకులందరూ, నాస్తికులందరూ శరీరంతో ఆగిపోయారా? సైంటిస్టులు, ఆర్టిస్టులు బుద్ధి హృదయం ఆ రెండు స్టేషన్స్లో ఆగిపోయారా? మీరు వచ్చి
జీవుడి దగ్గరి వరకు ప్రయాణం చేసి జీవాత్మ దగ్గరికి ఆగిపోయారా? ఇంకా ఒక్క స్టేషన్ ఉంది, అది మీరు ఇంతవరకు రీచ్ అవ్వలేదు. మేం చెబుతున్నాం వినండి. దాంతో ఆగిపోండి. దయ ఉంచి కామా పెట్టండి, ఇక్కడ ఫుల్ స్టాప్ అక్కడ పెట్టండి. ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టకండి. ఇది పూనా, బొంబాయి కాదు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఇంకా కొంచెం ఓపిక పట్టలేవా? నెక్స్ట్ స్టేషన్ బొంబాయి, అక్కడ దిగిపో. ఏమిటండి ఆ బొంబాయి? చెబుతున్నాం విను. శరీరం కాదు, శరీరంలో ఉన్న పదార్థం. ప్రాణము కాదు దానిలో ఉన్నది. మనస్సు కాదు, వీటికి అతీతంగా జీవుడు కాదు. ఎవడు మరి చెబుతాం. అస్సలు మీ సంగతి బయట పెట్టండి. జీవాత్మ అంటున్నారే, ఈ జీవాత్మ బుద్ధి ప్రాణం వదిలేసి ఉన్నదా? బుద్ధిని ప్రాణాన్ని దగ్గర పెట్టుకొని దాంతో చేతులు కలిపి దాంతో ఏకమై బతుకుతున్నదా? బుద్ధి ప్రాణం పక్కన పెడితే జీవుడు ఎక్కడున్నాడో? సున్నము పసుపు వేరు చేస్తే పారాణి ఎక్కడుంది అంటావు? నీ జీవుడు పారాణి తెలుసుకో. అది ఎర్రని రంగు, ఆ రంగే మోసం. బుద్ధి ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని జీవ అంటే ప్రాణం కదా, ఆత్మ అంటే బుద్ధి కదా. కనుక బుద్ధి ప్రాణమే జీవాత్మ అనే మాటకు దోహదం చేస్తున్నాయి. కనుకనే నీవు పని చేస్తున్నావు, ఆ పనికి ఫలితం అనుభవిస్తున్నావు. నీకు మోక్షమేది? జన్మ పరంపర, మళ్ళీ మరణం, మళ్ళీ జననం. ఈ జన్మిస్తున్నది మరణిస్తున్నది ఎవరు? నీ బుద్ధి నీ ప్రాణము జన్మిస్తూ మరణిస్తున్నదా? నీవు జన్మిస్తూ మరణిస్తున్నావా? నీవు బుద్ధి ప్రాణం అయిపోయావు, దాంతో ఏకమైపోయావు. గనుకనే అవి వస్తుంటే నువ్వు వస్తున్నాను అనుకుంటున్నావు, అవి పోతుంటే నేను పోతున్నాను అనుకుంటున్నావు. ఇదే సమస్య. జనన మరణాలు నీకు స్వభావ సిద్ధమా, లేకపోతే తెచ్చిపెట్టుకున్నావా? మధ్యలో వచ్చి నీ నెత్తినబడ్డావా, లేక నీకు సహజంగా ఉన్నాయా? నీవు జ్ఞానస్వరూపుడివైనప్పుడు నీకు సహజంగా ఎలా ఉన్నాయి జనన మరణాలు? బుద్ధి పోతే కదా తెలివి తప్పిందని అంటున్నావు, ప్రాణం పోతే కదా మరణించానంటున్నావు. మరి అవి పోతే నేనున్నానని ఎందుకు అనుకోవు? పోతే అవి పోయాయి, నేనున్నాను కదా. ఆ ధైర్యం ఉందా నీకు? లేదు కదా. అప్పటికి నీ బతుకు ఎలాంటిదంటే వాటి మీద ఆధారపడ్డ బతుకు. అవి వదిలితే చస్తానని అంటున్నావు. మేము చెబుతాం విను. అది కాదు శారీరకుడు. శారీరకుడు అంటే కర్త భోక్త అయిన జీవుడు కాదు, సాక్షి రూపంగా ఉన్న చైతన్యమేదో అది శారీరకుడు. దాని పేరేదో తెలుసా? జీవాత్మ కాదు, ప్రత్యేగాత్మ. ది ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ అది. వీటన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు నీవు ధన్యుడివి. వాటితో చేతులు కలిపితే జీవాత్మవైపోతావు. చేతులు వెనక్కు తీసుకుని వాటన్నింటినీ కేవలం గమనిస్తూ కూర్చున్నంత వరకు ప్రత్యేగాత్మగా నీవు మిగిలిపోతావు. నీవెప్పుడు చేతులు కలపవో అది వస్తే నువ్వు రావు, అది పోతే నువ్వు పోవు. ఎందుకంటే రాకపోకలు దానిలో చూస్తున్నావు, నువ్వు నీలో చూడటంలా. నీలో రాకపోకలుంటే నువ్వు రాకపోకలను గమనించలేవు, తెలుసా? నీవు కదిలిపోతూ కదలికను చూడలేవు. నువ్వు కదలకుండా కూర్చున్నప్పుడే మరొక దాని కదలికను చూడగలవు. నీవు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా మాట్లాడతావేమిరా మీమాంసక అని చీవాట్లు పెట్టారు శంకర భగవత్పాదులు. ముఖ్యంగా ప్రత్యేగాత్మ అది విట్నెసింగ్ సెల్ఫ్, అది దేంతో తాదాత్మ్యము చెందదు. అది శారీరకుడు. అసలైన శారీరకుడు ఎవడంటే అది శరీరంలో వచ్చి కూర్చున్నదే అది. అది అతిథి నటుడు, గెస్ట్ ఆర్టిస్ట్. అది హౌస్ హోల్డర్ కాదు. ఈ హౌస్లో ఉండే మెంబర్స్తో సంబంధం లేదు. ఒరిక వచ్చింది అతిథి మర్యాదలు అందుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోదది, అక్కడే ఉంటుంది. ఎంత వెలపల ఉన్నదో అంత లోపల ఉన్నది. అది వెళ్ళిపోతే చచ్చిపోతుంది. వెళ్ళిపోవడం అనేది జీవుడికి చెప్పు, అక్కడ ఆత్మకు చెప్పకు. ఇది ఎలాంటిదంటే, ఒక ఘటం అంటే ఒక కొండ ఉన్నది. ఆ కొండ ఆరు బయట పెట్టాం, దానిలో నీళ్లు పోసాం. కొండ ఉన్నట్టుండి పగిలిపోయింది. పగిలిపోతే కొండ పగిలింది ఏది? పగిలిపోయినది ఏది? కొండ. నీళ్ళ ఆ కొండతో ఏకమై ఉన్న నేరానికి అవి కూడా కారిపోయాయి. కొండ పోయేటప్పటికి అవి కూడా పోతున్నాయి.
దాని ఆధారం పోయింది, అది లేకుండా పోయింది. నేలలో ఇంకిపోయాయి. కానీ ఒకటి మాత్రం పోదు. ఏదది? అక్కడ ఉన్న ఖాళీ. ఆ కుండలో ఉన్న ఖాళీ అది ఉన్నదే. కుండ పగిలినా నీరు కారిపోయినా అది పగలదు, కారదు, అది అలాగే ఉంటుంది. కుండలో నీళ్లు పోయకముందు ఉన్నది, అసలు కుండ అక్కడ పెట్టకముందు ఉన్నది, కుండ పెట్టినప్పుడు ఉన్నది, కుండ పగిలిపోయినప్పుడు ఉన్నది. కుండతో నిమిత్తం లేదు, కానీ కుండలో కనిపిస్తుంటుంది. అది శారీరక. ఈ శరీరం అలాంటి ఒక కుండ అనుకో. దీనిలో నీళ్ల వంటివి ప్రాణము, మనస్సు అనుకో. కుండ పగిలితే అవి పోయాయనుకో. కానీ ఆ నీరు పోయినా, ఆ కుండ పోయినా, ఆ ఖాళీలాగా చిదాకాశం, అది ప్రత్యేగాత్మ చైతన్యం. అది ఎప్పుడైతే ఆకాశమో సర్వవ్యాపకం, సర్వవ్యాపకమైతే అదే పరమాత్మ. వ్యాపకమైతే పరమాత్మ, వేరైతే ప్రత్యేగాత్మ. ముందు వేరై తర్వాత వ్యాపిస్తుంది కాబట్టి ప్రత్యేగాత్మే పరమాత్మ. అలాంటిదే శారీరకుడు. అలాంటి శారీరకుణ్ణి గురించిన మీమాంస ఇప్పుడు బ్రహ్మసూత్రాలు చేస్తున్నాయి కనుక దీనికి శారీరక మీమాంస అని నేను పేరు పెడుతున్నానన్నారు శంకర భగవత్పాదులు. ఎంత విచారణ చేశాడో చూడండి. ఇలాంటి బ్రహ్మసూత్రాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. 4 అధ్యాయాల గ్రంథం ఇది. దీనికి చతుర్లక్షణి అని పేరు. మొదటిది సమన్వయం, రెండవది అవిరోధం, మూడవది సాధన, 4వది ఫలం. సమన్వయము అవిరోధము రెండూ కలిసి ఆత్మస్వరూపం చెబుతాయి. సాధన ఆత్మస్వరూపాన్ని సాధించే మార్గం చెబుతాయి. మరి ఫలం ఆ సాధిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏదో అది చెబుతుంది. స్వరూప సాధన ఫల ఇదే అసలు ఏ శాస్త్రమైనా మనకు చేయవలసిన బోధ. ఇది ధర్మశాస్త్రం చేస్తే ధర్మపురుషార్థం, బ్రహ్మశాస్త్రం చేస్తే బ్రహ్మపురుషార్థం. అది దానికి 12 లక్షణి అని పేరైతే దీనికి చతుర్లక్షణి అని పేరు. అందులో 2000 సూత్రాలు పైగా ఉంటే ఇందులో 555 సూత్రాలు మాత్రమే ఉన్నాయి. దీని విషయం తమకు రేపు మనవి చేస్తాను. సెలవు. ఓం శాంతి శాంతి శాంతి.